నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వ జీవరాశిని సత్యమార్గంలో నడిపించటానికి, వాటి కర్మఫలాన్ని బట్టి ఫలితాన్ని అనుగ్రహించటానికి శని మహాదేవుడు అవతరించాడని పురాణోక్తి. సత్యసంధతను, అహింసను, దానశీలతను ఆచరిస్తూ పవిత్రంగా మానవ ధర్మాన్ని నిర్వర్తించే వారి పట్ల శని ఎల్లప్పుడూ అండగానే ఉంటాడు. వారికి శుభ ఫలితాలనే కలిగిస్తాడు అని పురాణాలు వివరిస్తున్నాయి. అలాంటి శని మహాదేవుడు మహా ఈశ్వర భక్తుడు, నిత్య ఈశ్వరార్చన కళాశీలుడు. సాక్షాత్తు శని భగవానుడు స్వయంగా ప్రతిష్ఠించిన ఈశ్వరలింగం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో నెలకొని ఉంది. మందేశ్వర స్వామిగా శివుడు విలసిల్లుతోన్న ఈ క్షేత్రం దేశంలోనే సుప్రసిద్ధ శనీశ్వర సన్నిధిగా అలరారుతోంది. ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. నవగ్రహాలలో అతి శక్తిమంతుడు శనీశ్వరుడు. శని అత్యంత ప్రభావశాలి. బ్రహ్మహత్య పాతకాల్ని నివారించుకోవడానికి శనీశ్వరుడు గోదావరి తీరాన ఈశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇలా శని స్వయంగా సుప్రతిష్ఠితం చేసిన శివలింగం దేశంలో ఎక్కడా లేదు. అందుకే మందపల్లి క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. మందపల్లి క్షేత్ర సందర్శనం సర్పగ్రహ దోష నివారణమని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. దేశంలో ప్రసిద్ధమైన క్షేత్రంగా మన రాష్ట్రంలో ఏకైక మందేశ్వర స్వామి వారి ఆలయం ఉన్న క్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు మందేశ్వర స్వామివారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. శనిదేవునికి విశిష్టమైన క్షేత్రంగా చెప్పబడుతున్న ఈ క్షేత్రం శనిగ్రహ దోష నివారణ క్షేత్రంగా కూడా ప్రముఖమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక్కడ శనీశ్వర స్వామివారికి భక్తి శ్రద్ధలతో తైలాభిషేకాలు చేస్తే భక్తుల ఈతిబాధలన్నీ పోయి సుఖ సంతోషాలు స్వంతమవుతాయని మార్కండేయ పురాణంలో ప్రస్తావించడం జరిగింది. దేశంలోనే అతి పవిత్రమైన పుణ్యతీర్థంగా విరాజిల్లుతోన్న మందపల్లి దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రశాంతమైన పచ్చని ప్రకృతికి వేదికగా ఉన్న ఈ దివ్యక్షేత్రం కోనసీమ అందాల నడుమ మనోహరంగా దర్శనమిస్తుంది. ఇతర శని దేవాలయాలకు మల్లే కాకుండా మందపల్లి దివ్యక్షేత్రంలో శివుడు మందేశ్వర స్వామిగా దర్శనమిస్తాడు. సాక్షాత్తు శనీశ్వరుడు ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠ చేశాడు. కాబట్టి ఈ స్వామిని శనీశ్వర స్వామిగా, మందేశ్వర స్వామిగా భక్తులు పిలుచుకుంటారు. పవిత్రమైన గోదావరి నదిలో స్నానాదికాలు చేయటం ద్వారా సమస్త దోషాలు హరింపబడతాయి. ఆ కారణంగానే భక్తులు ఇక్కడ గోదావరి కాల్వలో స్నానాదికాలు చేసి భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ప్రధానాలయం 5 ఆలయాలతో నిత్యమూ భక్తులతో కిటకిటలాడుతుంది. మందపల్లి క్షేత్రంలోని గర్భాలయంలో మందేశ్వర స్వామి ఎంతో విలక్షణంగా గోచరమవుతాడు. శని స్వయంగా ప్రతిష్ఠించిన ఈ శివలింగాకృతి భూమికి సమాంతరంగా ఉంటుంది.
శనికి ప్రియమైన కఠిన నలుపు వర్ణంలో ఈ లింగాకృతి ఉండడం విశేషం. ఇక్కడ నెలకొన్న లింగరూపం పరమేశ్వరుడే అయినా భక్తులు ఈ లింగాకృతిని సాక్షాత్తు శని మహాదేవుని రూపాంతరంగా భావిస్తారు. ఇక్కడ ఈ ఆలయంలో శివుడే మందేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఆ కారణంగా శివునికి ఎదురుగా నందీశ్వరుణ్ణి స్థాపించడం జరిగిందని చెబుతారు. మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి వారి ఆలయానికి కొన్ని యుగాల నాటి చరిత్ర ఉంది. మునిపుంగవులు, మహనీయులు, ఋషులు ఈ క్షేత్రంలో యజ్ఞయాగాదులను చేసినట్టు పురాణాల ద్వారా అవగతమవుతోంది. వరుసలో గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులకు ఎడమవైపు భాగంలో విఘ్నేశ్వరుని శిలాప్రతిమ ఒకటి దర్శనమిస్తుంది. అత్యంత పురాతనమైన ఈ విఘ్న వినాయకుని దర్శన మాత్రం చేతనే సమస్త విఘ్నాలు మటుమాయమవుతాయని చెబుతారు. భక్తులు విఘ్నేశ్వరుణ్ణి భక్తితో ధ్యానించి అనంతరం గర్భాలయంలో కొలువైన మందేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని ఆనందాన్ని పొందుతారు. నీలాంజన్ సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయామార్తన్ సంభూతం తం నమామి శనేశ్వరం. నీలాంజన్ సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయామార్తన్ సంభూతం తం నమామి శనేశ్వరం. నీలాంజన్ సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయామార్తన్ సంభూతం తం నమామి శనేశ్వరం. నీలాంజన్ సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయామార్తన్ సంభూతం తం నమామి శనేశ్వరం. నీలాంజన్ సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయామార్తన్ సంభూతం తం నమామి శనేశ్వరం. మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి క్షేత్రంలో పలు ఉపాలయాలున్నాయి. మందేశ్వర స్వామి సమక్షంలో పార్వతీదేవి నెలకొని ఉంటుంది. ఉమానాగేశ్వర స్వామి వారి ఆలయం, క్షేత్రపాలకుడైన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయాల్ని ఇక్కడ భక్తులు దర్శించుకుంటారు. గర్భాలయంలో మందేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న పార్వతీమాత ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయంలో కొలువైన పార్వతీమాతను సప్తమాతృకలు ప్రతిష్ఠ చేసినట్టు పురాణాల ద్వారా అవగతమవుతుంది. ఇక్కడ ఈ ఆలయంలో కొలువైన పార్వతీమాత ఇక్కడకు వచ్చే భక్తులకు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ కారణంగానే ఇక్కడ పార్వతీ అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మ, జగజ్జనని, లోకపావని, మమ్ము కరుణించి కాపాడు తల్లి అంటూ ప్రణమిల్లుతారు. పార్వతీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటారు. బ్రహ్మదేవుడు స్వయంగా ఇక్కడ ఈ ఆలయంలో శివుణ్ణి ప్రతిష్ఠించాడు కాబట్టి ఇక్కడ శివుణ్ణి ఉమాబ్రహ్మేశ్వర స్వామిగా భక్తులు పూజిస్తారు. ఉమాబ్రహ్మేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న భక్తులు అనంతరం
ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఉమామహేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. అష్టమహానాగులలో ఒకడైన కర్కోటకుడను నాగు ఇక్కడ ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు కాబట్టి ఇక్కడ ఈ ఆలయంలో కొలువైన స్వామిని నాగేశ్వరుడని పిలవడం జరుగుతోంది. గర్భాలయంలో కొలువైన నాగేశ్వర స్వామిని, ఉమా అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి చేరుకుంటారు. మందపల్లి మందేశ్వర స్వామి క్షేత్రానికి క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి. ఇక్కడ వేణుగోపాలస్వామి ఈ క్షేత్రాన్ని రక్షించడమే కాదు, ఈ క్షేత్రానికి వచ్చే భక్తులను కూడా సదా రక్షిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అలాగే ఇక్కడ వేణుగోపాలస్వామిని దర్శించనిదే మందేశ్వర స్వామిని దర్శించిన పుణ్యఫలం లభించదని చెబుతారు. ఆ కారణంగానే భక్తులు గర్భాలయంలో కొలువైన వేణుగోపాలస్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు. हरि ओम तत्सत् जय शनिदेवा। 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 మందపల్లి మందేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు ప్రతి శనివారం అసంఖ్యాకంగా విచ్చేస్తారు. శని త్రయోదశి, మాస శివరాత్రి, మహాశివరాత్రి వంటి పర్వదినాలలో ఈ క్షేత్రంలో తైలాభిషేకాలు అసంఖ్యాకంగా కొనసాగుతాయి. రాష్ట్రం నలుమూలల నుంచే కాక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేసి గ్రహదోష నివారణ పూజలు, తైలాభిషేకాల్ని నిర్వహించుకుంటారు. మందేశ్వర స్వామి ఆలయంలో జరిగే శని త్రయోదశి పూజలు అత్యంత నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ పూజలు శనికి ఇష్టమైన త్రయోదశి నాడు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. తమ ఈతి బాధల్ని తీర్చడానికి ఈ క్షేత్రానికి వచ్చి ముందుగా గోదావరిలో స్నానాదికాలు చేస్తారు. అనంతరం శనికి ప్రీతిపాత్రమైన నువ్వులు, నువ్వుల నూనె తదితర పూజా ద్రవ్యాలతో ఆలయ ప్రాంగణంలో శనిదోష నివారణార్థం పూజలు నిర్వహిస్తారు. ఆయా పూజల అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో విధిగా అమర్చిన స్థలంలో శనికి సమర్పించడానికి తెచ్చిన తైలాన్ని పోస్తారు. ఆ తరువాత పూజలో వినియోగించిన కొబ్బరికాయలను ధ్వజస్తంభం దగ్గర కొట్టి గోదావరిలో తిరిగి స్నానాలు చేసి తమకు పట్టిన శనిదోషం నివారణ అయ్యిందని భావిస్తారు. శని త్రయోదశి పర్వదినాలలో మందేశ్వర స్వామి ఆలయమంతా భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో ఏ మూల చూసినా భక్తులు శనికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాదికాలు నిర్వహిస్తారు. అలాగే శనీశ్వరుడు తైలాభిషేక ప్రియుడు కాబట్టి ఇక్కడ మందేశ్వర స్వామికి శనివారం రోజున శని త్రయోదశి రోజుల్లో, మాస శివరాత్రి కలిసిన శని త్రయోదశి రోజుల్లో తైలాభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు.
ఆ క్షణంలో శనీశ్వరుడు తైలంతో స్నానం చేస్తున్నాడా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. స్వయంగా ఈ క్షేత్రానికి వచ్చి శనీశ్వరుడికి పూజలు చేయించుకోలేని వారికి దేవస్థానం వారే వారి వారి నామగోత్రాలతో పూజలు జరిపించే విధి విధానం కూడా ఈ క్షేత్రంలో ఉంది. ప్రముఖ శనీశ్వర క్షేత్రమైన మందపల్లికి రాజమండ్రి నుంచి ధవళేశ్వరం, రావులపాలెంల మీదుగా బస్సు మార్గాన చేరుకుంటారు. శంకరుడంతటి సులభ ప్రసన్న దైవం లేడు. భక్తులకు సదా వెన్నంటి ఉండే ఆశ్రిత వరదుడు ఈశ్వరుడు. శనీశ్వరుని విషయంలో కూడా తన భక్త పరాయణత్వాన్ని ఈశ్వరుడు నిరూపించుకున్నాడు. దోష నివారణ నిమిత్తం శని ప్రతిష్ఠించిన తన మూర్తికి సర్వం సహా శని కళల్ని సంతరింపచేశాడు. భక్తులకు సకల దోషాల్ని నివారించి అనుగ్రహాన్ని కురిపిస్తున్నాడు. కర్మల ఫలితాన్ని వారి యోగ్యతను బట్టి అనుగ్రహిస్తున్న మందేశ్వర స్వామి స్మరణ, దర్శనం, ఆరాధనం సకల సన్మంగళదాయకం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.